కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయి, ఎందుకంటే వర్క్ చేసి ఉండేదాన్ని. దేవుని దయ వల్ల దేవుడు నాకు మంచి ఆయుర్వేద బలాన్ని ఇచ్చాడు. సో అందుకని నేను మళ్ళీ పని చేయాలని ఆశపడుతూ ఉన్నాను, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు లాంటి వాళ్ళందరినీ అడిగాను ప్రార్థించమని, నాకు మళ్ళా జాబ్ రావాలని. The Bluetooth device is connected successfully. సో అందరు ప్రార్థించమని అడిగాను. దేవుడు అందరి ప్రార్థనలు విన్నాడు. ఎప్పుడు నేను ఊహించిన రీతిలో మా కాలనీలోనే మా ఇల్లు ఒక రోడ్లో ఉంటే మా పక్క రోడ్లోనే ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేశారు. అది కేవలం దేవుని ఉచిత కృప. అదే నేను అంటున్నాను, మనం నిమిత్త మాత్రులం. దేవుని కృప లేనిదే మనకి ఏది జరగదు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ది బెస్ట్, అంటే ఉత్తమమైన వాటిని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నా ఉద్దేశం. సో ఒక సిబిఎస్ఈ స్కూల్లోనే నేను 30 సంవత్సరాలుగా నేను సిబిఎస్ఈ స్కూల్స్లో పనిచేశాను. టీచర్గా చేశాను, ప్రిన్సిపల్గా చేశాను, డీన్గా, అకాడమిక్ డైరెక్టర్గా చేశాను. సో ఆయన మా కాలనీలో ఉన్న ఆయన ల్యాండ్ లార్డ్, ఆయన స్టార్ట్ చేస్తున్నారు ఒక సిబిఎస్ఈ స్కూల్. మా నెక్స్ట్ రోడ్లోనే స్టార్ట్ చేస్తున్నారు. దానికి నన్ను నవంబర్ నుంచి అపాయింట్ చేసుకున్నారు. ఆయనే పిలిచి నాకు జాబ్ ఇచ్చారు, ప్రిన్సిపల్గా జాబ్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను, నేను నాకు గుర్తులేదు, చెప్పలేదు అనుకుంటాను. ఓకే, సో దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించిన వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. సో ఒకసారి అది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు స్కూల్. దేవుని దయ వలన ఇప్పటి వరకు 130 అడ్మిషన్స్ అయిపోయినాయి 1 మంత్లో. మీరు వచ్చి చూస్తే సిస్టర్, మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా అడ్మిషన్లు చేస్తున్నారో అని అనుకుంటారు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో ఒక స్కూల్ నడుస్తూ ఉంది, అది వేరే స్కూల్ నడుస్తూ ఉంది. వాళ్ళు లీజ్ తీసుకున్నారు. అదే బిల్డింగ్లో మేము మళ్ళీ April 1 నుంచి మా స్కూల్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మాకు బిల్డింగ్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేదు మాకు. వాళ్ళకున్న ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది ఆ ఓనర్కి. ఆ ఫంక్షన్ హాల్ గ్రౌండ్లో ఒక టెంట్ లాంటిది వేశారు. అంటే టెంపరీగా వాళ్ళ ఫంక్షన్ హాల్ కానీ పెడతారు కదండి క్లాత్ తోటి, అట్లా పెట్టి టెంట్ లాంటిది ఒక షామియానా లాగా ఏదో వేసేసి దానిలో కూర్చొని అడ్మిషన్స్ చేస్తున్నామండి. అది ఎప్పుడంటే November 14 నుంచి స్టార్ట్ చేశాము. అటువంటి దానిలో నేను ఇంకొక అమ్మాయి, ఇద్దరమే ఎంప్లాయీస్, ఇద్దరమే కూర్చొని వచ్చిన పేరెంట్స్ కంటే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, బోర్డులు పెట్టారు, ఫ్లయర్స్ పంచుతున్నారు, అది వేరే విషయం. సో వచ్చిన వాళ్ళకి మేము చెప్పాలి, స్కూల్ గురించి చెప్పాలి, స్కూల్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అడ్మిషన్స్ తీసుకోగలిగారు. సో అటువంటి టెంట్లో ఉంటే ఏమాత్రం కూడా ఒక ఫెయిత్ లేదా ఒక విశ్వాసం లేదా మా మీద నమ్మకం అనేది ఎవరికి కలగదు. మీకు కూడా తెలుసు, పేరెంట్స్గా స్కూల్ బిల్డింగ్ రంగురంగులుగా అవి ఇవి అన్నీ చూపించి, వసతులు చూపించి, అది చూపించి, ఇది చూపిస్తేనే ఈ రోజుల్లో అడ్మిషన్లు అవుతున్నాయి, అవునా? సో బట్ అటువంటిది కేవలం దేవుని కృప అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తాను. నేను అడ్మిషన్స్ కూడా నీ చేతిలో పెడుతున్నాను అయ్యా, నువ్వు మల్టిప్లై చేయి. ఎందుకంటే నన్ను అక్కడ హెడ్గా పెట్టుకున్నారు, నా ద్వారా నువ్వు మహిమగంత పొందు, ఆ స్కూల్ ద్వారా నువ్వు మహిమగంత పొందాలని నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. అటువంటి షామ్యాలో 130 అడ్మిషన్స్ 1.5 మంత్లో మేము చేయగలిగాం. దాన్ని బట్టి కూడా నేను దేవుని కృతజ్ఞత చెల్లించుకోవాలని ఇప్పుడు వచ్చి నిలబడి మీ అందరి ముందు సాక్షి చెప్పాను. దేవునికి దాన్ని బట్టి స్తోత్రాలు. మీ అందరూ